హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లిచ్చు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈరోజు ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు వీడియో చూడండి. ఫ్రెండ్స్, మీకోసం ఒక 2-3 అవర్స్ ఇంత కష్టపడి వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెడుతున్నాను కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా కష్టపడి ఈ వీడియో నేనైతే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లిరికల్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా. అలాంటి వీడియోస్ మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది ఇట్లా అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూశారు కదా, రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇట్లా రీప్లేస్ చేసుకున్న తర్వాత కీఫ్రేమ్ అనేది మీకు కరెక్ట్గా ఇంకా అడ్జస్ట్మెంట్ కాకపోతే సింపుల్ ఫ్రెండ్స్, కీఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలనేది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కరెక్ట్గా ఇంకా మీకు ఇట్లా కీఫ్రేమ్ అనేది మీ ఫోటో కానీ సైజ్ పెద్దగా ఉండొచ్చు లేదా చిన్నగా ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని కీఫ్రేమ్ అనేది నేను తీసేస్తాను, ఒక్క నిమిషం. ఇట్లా తీసిన తర్వాత ఈ ఫోటో అనేది చివరిన ఉంది కనుక కాస్త జూమ్ అనేది తగ్గించుకొని చెప్తాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత మీ ఫోటో కాస్త లాంగ్ అయితే మాత్రం ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని దీన్ని 50% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. దాని తర్వాత కాస్త చిన్నగా ఇట్లా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేసి మీకు రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలా లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలనేది ఇటు సైడ్ ఇట్లా ఈ చివరిని ఇట్లా పెట్టుకోండి స్టార్టింగ్లోకి వచ్చేసి. ఆ తర్వాత కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది, చూస్తున్నారు కదా, స్క్రోల్ అవుతూ అట్లా వస్తుంది. సో మీ ఫోటో అనేది మీరు రీప్లేస్ చేసుకున్న తర్వాత పైకి వస్తుంది. ఫోటో పైకి వచ్చిందంటే ఆ ఫోటోపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది. సో ఇట్లా ఆ తర్వాత ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఒక ఫస్ట్ లిరిక్ ఏమొచ్చి వెనక వైపు ఉంటుంది, సెకండ్ లిరిక్ ఏమొచ్చి ఫ్రంట్కి ఉంటుంది, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. కొన్నిటి దగ్గర లిరికల్ అనేవి పెద్దగా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇందులో కూడా మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఫోటోస్ ఉన్నాయి కనుక ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మాస్క్ని ఇట్లా తగ్గించుకొని ఉంటే ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకొని రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే చూస్తున్నారు కదా, ఫోటో అనేది అట్లా ఉంటుంది, రీప్లేస్ అయిపోద్ది. ఇన్ కేస్ మీకు ఫోటో ముంగటికి వస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై 2 టైమ్స్ క్లిక్ చేశారంటే ఫోటో అనేది మిడిల్లో సెట్ అవుతుంది. తర్వాత ఈ మిగతా ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. కీఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది. లేదంటే మీకు చెప్పాను కదా కీఫ్రేమ్ ఎట్లా యాడ్ చేయాలి అనేది, అట్లా యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు కూడా సేమ్ ఇట్లానే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నిటి కూడా చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది వీడియో అనేది. సో ఇట్లా రీప్లేస్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.